వినాశాన్ని కోరలేదు. కాని ఆయన శోకం సృష్టిని కంపింపచేసింది. ఇక్కడ్నుంచి మహాదేవుని సంచారం ప్రారంభమైంది. శక్తిని ధరించి లోకాల్లో సంచరిస్తూ సృష్టి క్షమాపణ కోరే వరకు. ఇది ఇలానే కొనసాగితే సృష్టి నశిస్తుంది. మహాదేవుని శోకాన్ని శాంతింపచేయగలది కరుణ మాత్రమే. క్షమించండి మహాదేవ, ఈ కరుణ అగోచరంగా ఉండాలి. అప్పుడు విష్ణువు దేవుడు తన సుదర్శన చక్రాన్ని విడుదల చేశాడు. ఆమె శరీరం భూమిని తాకిన ప్రతి చోట శక్తి స్థిరపడింది. నష్టంగా కాదు, సజీవ సాన్నిధ్యంగా. అలా శక్తిపీఠాలు ఆవిర్భవించాయి. దేవి శాశ్వతంగా ఉన్న చోట శివుడు ఎప్పటికీ సమీపంలోనే ఉంటాడు. ఆ మౌనంలో శోకం జ్ఞానంగా మారింది. అదే శివుడు దక్షిణాభిముఖంగా నిశ్చలంగా ధ్యానంలో భూతత్వంగా ప్రకాశించాడు. ఋషులు ఈ మౌనాన్ని దక్షిణామూర్తిగా స్మరించారు. దక్షిణామూర్తి నమో నమః. ఓం పూర్వే సర్వలోకానాం విశజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమో నమః.